నేతాన్యాహు మాస్టర్ స్ట్రోక్. అవును, ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఇదొక అన్‌ప్రెసిడెంటెడ్ డెసిషన్. ఇజ్రాయెల్ కు సంబంధించిన ప్రతి సీక్రెట్ ను డీల్ చేసే మోసాద్కి కొత్త చీఫ్ వచ్చారు. ఆయనే మేజర్ జనరల్ రోమన్ గోఫ్మాన్. గోఫ్మాన్ నియామకాన్ని నేతాన్యాహు కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. జూన్ 2026లో పదవీ కాలం ముగియనున్న ప్రస్తుత చీఫ్ డేవిడ్ బార్నియా స్థానంలో ఆయన వస్తారు. ఇక్కడే ఉంది బిగ్ ట్విస్ట్. గోఫ్మాన్ ఎప్పుడు నిఘా సంస్థలో పని చేయలేదు. ఎక్స్పీరియన్స్ జీరో అని చెప్పొచ్చు. ఆయన ఒక ప్యూర్ మిలిటరీ పర్సన్. 1976లో బెలారస్ లో పుట్టి 14 ఏళ్ల వయసులో ఇజ్రాయెల్కు వలస వచ్చారు. 1995 నుంచి ఆర్మీలో ఆర్మ్డ్ కార్ప్స్ లో సుదీర్ఘ మిలిటరీ కెరియర్ ఆయనది. అక్టోబర్ 7, 2023 హమాస్ దాడి సమయంలో ఆయన ఇజ్రాయెల్ నేషనల్ ట్రైనింగ్ కమాండర్ గా ఉన్నారు. ఆ రోజు గాజా పరిస్థితిలోని స్టెరోడ్ లో హమాస్ టెర్రరిస్టులతో ఫైట్ చేసి తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల నుంచి కోలుకోగానే ఏప్రిల్ 2024లో నేతాన్యాహు మంత్రివర్గంలో సైనిక కార్యదర్శిగా చేరారు. ఇప్పుడు కేవలం కొన్ని నెలల్లోనే మోసాద్కి చీఫ్ గా ఎంపికయ్యారు. గోఫ్మాన్ ను నియమించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై పవర్ఫుల్ అటాక్ చేసింది. ఇదంతా కేవలం టైమింగ్ కాదు, ప్లానింగ్. గతంలో దేశీయ భద్రతా సంస్థకు కూడా తన జాతీయవాద అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న వ్యక్తినే నేతాన్యాహు నియమించారు. ఇప్పుడు వన్స్ అగైన్ మోసాద్ లాంటి అత్యంత కీలక సంస్థకు కూడా తన ఐడియాలజీకి దగ్గరగా ఉన్న మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హార్డ్ కోర్ నేషనలిస్ట్ ను ఎంపిక చేశారు. ఇది ఇజ్రాయెల్ ఫ్యూచర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ను అలాగే పొలిటికల్ ఎజెండాను ఏ విధంగా మారుస్తుందో చూడాలి.